5 రోజుల క్రితం అద్భుత ఆటతో 245 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిన్న గురువారం ముంబైతో జరిగిన మ్యాచ్లో సమిష్టి వైఫల్యంతో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మరో పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 162 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని మరో 11 బంతులు మిగిలి ఉండగానే ముంబై జట్టు ఛేదించింది. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జీసన్ అన్సార్ వేసిన 7వ ఓవర్లో రియాన్ రికల్టన్ భారీ షాట్ కు ప్రయత్నించి ప్యాట్ కమిన్స్ కి క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఆటగాళ్లతో పాటు డగౌట్ లో కూర్చున్న సన్ రైజర్స్ ఫ్యాన్స్ కూడా వికెట్ దొరికిన ఆనందంలో సంబరాలు చేసుకున్నారు. అయితే థర్డ్ ఎంపైర్ అది నాట్అవుట్ అంటూ సిగ్నల్ ఇచ్చాడు. బంతిని బ్యాట్ తో కొట్టే సమయంలో వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ గ్లౌస్ వికెట్ల కంటే కొంచెం ముందుకు వచ్చినట్లుగా గుర్తించిన థర్డ్ ఎంపైర్ రియాన్ రికల్టన్ ను నాట్అవుట్ గా ప్రకటించాడు. అయితే లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇదే రకమైన తప్పు చేశాడు. ఆయుష్ బదోనిని దాటిన బంతి వికెట్లను దాటడానికి ముందే ధోని గ్లౌస్ స్టంప్ కంటే ముందుకు వచ్చాయి. ఆ తర్వాత మెల్లగా వెనక్కి వెళ్లి క్యాచ్ అందుకున్నాడు. నిజానికి క్లాసెన్ గ్లౌస్ కంటే ధోని గ్లౌస్ చాలా ముందుకు వచ్చాయి కూడా. అయితే రియాన్ రికల్టన్ విషయంలో క్యాచ్ పట్టింది కీపర్ కాదు, అయినా కూడా నో బాల్ అని ప్రకటించారు. ఆయుష్ బదోని విషయంలో కూడా అది నో బాల్ కావాలి కదా, కానీ థర్డ్ ఎంపైర్ అప్పుడు అవుట్ గా ప్రకటించాడు. మరి ధోని విషయంలో కరెక్ట్ అయింది, హెన్రిచ్ క్లాసెన్ విషయంలో తప్పు ఎలా అవుతుందంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. అయితే అలా దక్కిన లైఫ్ ని రియాన్ రికల్టన్ ఎక్కువసేపు ఉపయోగించుకోలేకపోయాడు. ఆ తర్వాత ఓవర్లోనే అవుట్ అయ్యాడు. అయితే థర్డ్ ఎంపైర్ నాట్అవుట్ గా ప్రకటించిన నిర్ణయానికి అవుట్ అవ్వడానికి మధ్య అతను చేసిన 10 పరుగులు మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. ఇకపోతే బీసీసీఐకి ధోని అంటే గౌరవం, అతని క్రేజ్ వల్ల వచ్చే ఆదాయం అంటే ఆశ ఉండవచ్చు. కానీ మరీ ఇలా ప్రతి విషయంలో ధోని చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే రాంగ్ అన్నట్లుగా వ్యవహరించడం ఏమాత్రం బాగోలేదని, ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ విలువను తగ్గిస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.